వేములవాడలో రేపు జరిగే మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం 11వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వేములవాడలోని సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏకైక మున్నూరు కాపు సత్రాన్ని 2008లో అప్పటి కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే మున్నూరు కాపు రాష్ట్ర కుల బాంధవులకు ఇది ఎంతగానో తోడ్పడిందని వ్యాఖ్యానించారు. అంచెలంచెలుగా పేరు ప్రఖ్యాతులుగాంచి మున్నూరు కాపులకు విశిష్టమైనటువంటి సేవలు సత్రం అందించిందని వివరించారు. అయితే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో సత్రంలో అత్యంత ఘనంగా 11వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మున్నూరు కాపు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు హాజరవుతున్న సందర్భంగా దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ హాజరవుతున్నట్లుగా చెప్పారు. ఇక రేపు నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, నామల్ల పోషెట్టి, బింగి శ్రీనివాస్, సిరిపురం రాజేశం, వాసాల వెంకటేశ్వర్లు, వాసాల రాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేములవాడ రాజరాజేశ్వరి స్వామి పుణ్యక్షేత్రంలో మనము 2008లో తొలి మున్నూరు కాపు సత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మనము అప్పుడు మన కుల పెద్దలందరూ శ్రీశేషులు బొమ్మ వెంకటేశ్వర గారు, శ్రీశేషులు పుణ్యాల శివశంకర్ గారు, శ్రీశేషులు మా నాన్నగారు కొండ రాములు గారు, వారందరి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము, మరి కుల బాంధవ్యులందరి ఆశీర్వాదంతో మరి దాతలు, భవన నిర్మాణ దాతలు, మరి మా ట్రస్ట్ వేములవాడ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు, మరి భవన నిర్మాణంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు, డైరెక్టర్స్, సెక్రటరీలు, ఆర్గన్ సెక్రటరీలు, ప్రతి ఒక్కరు కూడా మనము ఈ నిత్యాన్న సత్రంలో ఒక 5 సంవత్సరాలు ఇంతవరకు కష్టపడి అందరం కూడా దీన్ని 2014లో మనము చిరంజీవి గారి చేతుల మీదుగా అప్పుడు టూరిజం మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మన సినిమా యాక్టర్, మరి వారి చేతుల మీదుగా మనం అప్పుడు ఎంతో ఘనంగా సుమారు 25,000 మందితోని మనం ఈ సత్రం భవనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. మరి దాని తర్వాత కూడా చిన్నజీఆర్ స్వామి చేతుల మీద కూడా అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు కరెక్ట్ నిన్నటి వరకు 10 సంవత్సరాలు మన ప్రారంభోత్సవం పూర్తయిపోయింది. 10 సంవత్సరాల్లో కూడా దాతలు, మరి ట్రస్ట్ సభ్యులు, మరి అందరి సహకారంతో మనం ఏ లోటు లేకుండా అన్నదానం కానీ, మరి వసతి కానీ లోటు లేకుండా మరి అందరూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనము, అందరికీ తెలంగాణలో ఉన్న మన మున్నూరు కాపులందరికీ ఒక పుట్టిల్లు లాగా ఇది సత్రం అనేది మనము అందరికీ అందుబాటులో వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. మరి రేపు మనకు ఫిబ్రవరి 4 తారీఖు ఆదివారం నా 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో ఈరోజు అడుగుపెట్టడం జరిగింది. మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి మరి సత్ర భవన నిర్మాణ దాతలు, ఈ సత్రం నిర్మాణంలో పాల్గొన్న మన డైరెక్టర్సు, సెక్రటరీలైన, ఆర్గన్ సెక్రటరీలను, మరి వ్యవస్థాపక ట్రస్ట్ సభ్యులు, మరి భవన నిర్మాణ ట్రస్ట్ సభ్యులు 24 మంది ఈరోజు ఈ ట్రస్టులో ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ 10 సంవత్సరాలు నాతో పాటుగా కష్టపడి నాకు తోడు నీడగా నిలిచిన మరి ట్రస్ట్ సభ్యులకు, డైరెక్టర్స్కు ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సత్ర భవనం నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎవరు అడిగినా ఇది కాదనుకుంటా అందరు దాతలందరూ ఈ నిర్మాణం కొరకు సహకరించిన అందరికీ కూడా నేను ఈ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి 11 సంవత్సరాలు వచ్చినాము. మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి రేపు జరిగే కార్యక్రమాన్ని మనందరం కూడా పాల్గొని మరి దీనికి మరి ముఖ్య అతిథులుగా మన ఏదైతే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు, మరి మన ఎంపీలు, మన గౌరవాధ్యక్షులు వజ్రాల రవిచంద్ర గారు, మరి మాజీ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు, మరి ఇంకా జోగు రామన్న గారు, వి హనుమంతరావు గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ మాజీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, గడిపి చైర్మన్లు, వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించినాము. తప్పకుండా మనందరం కూడా ప్రతి ఒక్క 33 జిల్లాల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానం పలికినాము. ఈ కార్యక్రమానికి అందరికి వస్తున్నారు కాబట్టి మరి మీరు ఎవరైనా కానీ మరి అందరూ కూడా వచ్చి నాగరాజస్వామి దర్శనం చేసుకొని ఈ 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
మరి దీనిలో భాగంగానే మేము వెనుక కూడా ఇంకొక 30 రూమ్లు స్లాబ్ లీజ్ పెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మరి ఎవరిని కూడా మేము దాతలుగా మేము తీసుకోలేక ఆగిపోయినది. మరి ఆ 30 రూమ్ల నిర్మాణంలో కూడా 1,50,000 రూపాయలకు మనము పెట్టినాము. మరి దానిలో కూడా ఎవరైనా వీలైన వాళ్ళు కూడా మరి రూమ్స్ బుక్ చేసుకుంటే వారు కూడా ఈ బిల్డింగ్తో పాటుగా వారు కూడా ఇక్కడ సత్రంలో ఫోటో పెట్టుకొని మరి ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండడానికి అవకాశం, భోజనం కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళ బాంధవ్యులందరూ కూడా దానిలో అవకాశం ఉన్న కూడా ఆ నిర్మాణంలో కూడా పాల్గొని మన రాష్ట్రంలో ఈరోజు మన ముందంజలో వచ్చినాము. మరి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మనం సాధించుకోవడానికి గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. మరి దీనిలో మన వాళ్ళందరూ మన శ్రీనివాస్ గారు, మరి కౌశల్ గారు ఒక అడుగు ముందుకేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించేందుకు కూడా వారు కృషి చేస్తున్నారు. రేపు వచ్చినా కూడా శ్రీనివాస్ గారిని ప్రతి ఒక్కరు కూడా కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కూడా నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.